జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటా చూపు? పద్ధతైన చోటు నుంచి వచ్చుంటే ఎవ్వరూ ఎవ్వర్ని కూడా ఆపరు. ఒకప్పుడు ఇలానే ఒకరు ఆఫీస్లో పనిచేస్తూ ఒక విలువైన ప్రాపర్టీని కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే ఆఫీస్లోకి అదే పోస్ట్లోకి నువ్వొచ్చావు. నువ్వేం చేస్తావో ఎవరికి తెలుసు? స్మైలీ, వీళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మీ బుద్ధులు జాగ్రత్తగా ఉంటే మా మాటలు కూడా జాగ్రత్తగానే ఉంటాయి. ఎవరో చేసిన తప్పుకు నన్నంటే సరేలే అని తలదించుకొని పోయే రకాన్ని కాదు నేను. నువ్వెలాంటి దానివో మాకెందుకు? మా జాగ్రత్తలో మేముంటే మాకు కూడా చాలా మంచిది. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే అదేదో ముందే జాగ్రత్తగా ఉంటే ఏ ముదనష్టపు గోలా ఉండదు. స్మైలీ, ఇదిగో వెళ్ళి ఆనంద్తో సంతకం అంట పెట్టించు. నీ పని ఆఫీస్ వరకే. అంతకు మించి ఏ విషయాల్లోనూ నువ్వు కలగజేసుకోకూడదు. వదినా, చైత్రనే ఈ ఇంటికి తగదు అని బయటకు పంపించేశాక ఇంకా ఈవిడ మాత్రం మన ఆఫీస్లో అవసరమా? ఈ విషయం ఆనంద్కి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. ఏమంటున్నారు? మా అక్కని బయటికి పంపించేశారా? హరేరే, ఈ న్యూస్ నీకింకా తెలీదా? లేకపోతే నువ్వే తెలుసుకోలేదా? ఈ పాటికి మీ అక్క చేతికి విడాకుల నోటీస్ కూడా అందే ఉంటుంది. విడాకులా? విడాకులేంటి? మీ బతుకులేంటో బయటపడ్డ తర్వాత కూడా మీ అక్క ఇంకా ఇక్కడే ఉంటుందా? అర్హత లేని మనుషులకి ఈ ఇంట్లో ఎప్పటికీ చోటుండదని శాశ్వతంగా బయటకు పంపించేశాం. ఇక నుంచి నువ్వు కూడా ఎప్పుడు ఈ గుమ్మంలోకి అడుగు పెట్టుకు. తప్పు చేసింది మా అక్క కాదు కదా, తనని ఎందుకు ఇలా శిక్షించడం? తప్పుడు మనిషి కడుపున పుట్టడం మొదటి తప్పు. ఆ మనిషిని వెనకేసుకుని రావడం అంతకు మించిన తప్పు. ఈ రెండు తప్పులు చేసింది అంటే తన క్యారెక్టర్ కూడా అలాంటిదానే కదా అర్థం. హంస గారు, ఏంటి అరుస్తున్నావు? నీ కోపం ఇక్కడ కాదు. మా బతుకుల్ని ఎందుకిలా చేసావని నిన్ను కన్నదే వెళ్ళి ఆవిడ్ని అడుగు. అక్కడ చూపించు నీ కోపం. సరైన బతుకు ఎందుకు బతకలేదు అని వెళ్ళి అక్కడ నిలది. అప్పుడు నీ కోపానికి ఒక విలువ ఉంటుంది. పో. అక్క. హలో అక్క. మహాలక్ష్మి, చెప్పమ్మా. మహాలక్ష్మి, మాట్లాడమ్మా. అక్క మనసు బాలేదమ్మా. ఏదైనా చెప్పాలా? మహాలక్ష్మి, మాట్లాడబెట్టమ్మా. నా మీద కోపంతో ఎక్కడో హాస్టల్లో ఉంటున్నావు. అయినా సరే నువ్వెక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు. మహాలక్ష్మి, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. మాట్లాడమ్మా మహాలక్ష్మి. సరేనమ్మా, మాట్లాడొద్దులే. నిన్నిలా కూడా బాధ పెట్టిందాన్ని అవ్వలేను. అక్కతోనే మాట్లాడమ్మా. ఫోన్ తీసుకెళ్ళి అక్కకిస్తాను.
చైత్ర చైత్ర మహాలక్ష్మి లైన్లో ఉందమ్మా. చెప్పు మహి. అక్క ఏంటక్క ఇది? ఎలాంటి పరిస్థితి వచ్చిందక్క? ఇలా కల్లో అయినా అనుకున్నావా? రాక్ స్టార్ తో డివోర్స్ ఏంటక్క? ఆ మాట కూడా నేను తట్టుకోలేకపోతున్నానక్క. అక్క నీకు ఇప్పటికైనా అర్థమవుతుందా? ఏమర్థం అవ్వాలి మహి? ఇంకా ఏమర్థం అవ్వాలక్క? ఆవిడ కడుపున పుట్టిన పాపానికి నీకిప్పుడు బ్రతుకే లేకుండా పోయింది. అయినా ఇంకా ఏమర్థం అవ్వాలక్క నీకు? మహి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏ అక్క కాదా? ఆవిడ వల్ల కాదా నీకు ఈ పరిస్థితి వచ్చింది? అమ్మ వల్ల ఏంటి మహి? అమ్మ వల్ల బిడ్డలకి మంచి జరుగుతుందే కాని చెడు జరగడమేంటే? ఏ తల్లి వల్ల ఏ బిడ్డకి కీడు జరగదు. జరిగింది కదక్కా. ఏ నీకు జరిగిందేంటక్క? మేలా? వాళ్ళు నీ జీవితాన్ని ప్రశ్నించారంటే నువ్వు తప్పు చేసినట్టు ప్రశ్నించినట్టేగా. అక్క నువ్వు అక్కడ ఉండొద్దక్క, బయటకొచ్చేసాయి. తన వల్ల ఇంకా ఇంకా ఏ ప్రమాదం ఉందో ఏంటో. ఆవిడ మనకు వద్దక్క, వద్దక్క, వద్దు. మహి అర్థం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అర్థం లేకపోవడం ఏంటక్క? అసలు నీకే ఏం అర్థం కావడం లేదో తన గురించి. ఒక్క విషయం గుర్తుంచుకో మహి, నువ్వు తనని ఎంత ద్వేషించినా అమ్మ నీ గురించి ఆలోచిస్తూ ఉంది. నా మాటలు నీకిప్పుడు కోపం కలిగించినా అమ్మ ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుంది. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు మహి. నా గురించి నువ్వేం దిగులు పడకు. ఎవరెన్ని కుట్రలు పన్నినా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నా విరాజ్ నన్ను అర్థం చేసుకుంటాడు. ఇక నా జీవితంలో ఎటువంటి ప్రశ్నలు ఎదురైనా నేను భయపడను. ఇప్పుడు నాకున్న భయమంతా ఒక్కటే మహి, అది నీ గురించే. మాకు దూరంగా ఉంటున్నావు. ఎప్పుడు తిరిగి మా దగ్గరకు వస్తావేమోనని ఆశగా ఎదురు చూస్తున్నామే. వస్తావు కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.